కరీంనగర్లో టికెట్ కోసం కూడా చాలా కాలం ప్రయాసపడ్డారు. అది లేక మళ్ళీ హుస్నాబాద్ వెళ్ళి అక్కడ నుండి ఎమ్మెల్యే అయింది. చాలాసార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండగా కూడా మళ్ళీ ఆయన షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన కష్టాల గురించి ఈరోజు తలచుకోవాలి మనం. మున్నూరు కార్పొరేషన్ గురించి ఏం చేసినాడయ్యా మా శ్రీరామ్ చక్రవర్తి అంటే వాళ్ళ నాన్న చేసినాడు. ఆ అడుగుజాడల్లో శ్రీరామ్ చక్రవర్తి గారు నడవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి తను కూడా తన జీవితాన్ని కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్లో ప్రారంభించినారు. ఆ తర్వాత హౌసింగ్ కార్పొరేషన్లో కూడా తను మెంబర్గా ఉండే, మరి లాస్ట్ టైం హుస్నాబాద్కు ఇన్ఛార్జ్గా ఉండే. మరి ఈరోజు మన అన్న మంత్రి గారు అయినారు అక్కడ నుండి. ఆ స్థానంలో మరి శ్రీరామ్ చక్రవర్తి గారు ఉంటే అన్న రాకపోయింది. ఇది అన్న చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు కాదు. మరి ఈరోజు శ్రీరామ్ చక్రవర్తి గారికి మరి మా అన్న కష్టపడి అరే నేను ఆయన స్థానంలో నేను పోటీ చేసిన అన్న ఉద్దేశంతో ఇప్పుడే కారులో వస్తే చెప్పిన ఈ చైర్మన్ కూడా ఇప్పించింది కూడా మా పొన్నం ప్రభాకర్ గారు. అంతేనా? మరి అందరూ చప్పట్లు కొడితే మా అన్న ఒక కార్యకర్తను గుర్తించి ఆయన కష్టపడ్డాడు. 2018 నుంచి దాదాపు 23 వరకు 22లో కొంచెం అటు ఇటు పోయించి మళ్ళీ కష్టపడి మళ్ళీ చైర్మన్ అయినారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ మరి నిజంగా కూడా మనం ఒక కార్పొరేషన్ మున్నూరు కాపు కార్పొరేషన్ ఇచ్చినారు. మున్నూరు కాపు వాళ్ళని కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీరామ్ చక్రవర్తికి బాధ్యతలు ఇచ్చి దాన్ని ఆ కార్పొరేషన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పైకి తీసుకురావాలని, వాళ్లకు అండగా నిలవాలని శ్రీరామ్ చక్రవర్తి గారిని కోరుకుంటూ, సమయం ఎక్కువైపోయింది, ఉక్కపోతం వస్తూ ఉన్నది, ఎండ బాగున్నది. మరి అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా శ్రీరామ్ చక్రవర్తి గారికి అభినందిస్తూ ముందు ముందు మళ్ళీ ఎన్నో పదవులు చేపట్టాలని ఆయనకు మేమందరం కూడా అండగా దండగా ఉంటామని తెలియజేస్తూ ఆయన కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ